హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి వివిధ ఉద్యోగ పరీక్షలకు సంబంధించి ఒక సిలబస్లో ఉన్న టాపిక్ మీకు తెలంగాణ చరిత్ర, తెలంగాణ హిస్టరీ. సో మరి తెలంగాణ హిస్టరీ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. సిలబస్లో కూడా అది ప్రధానమైనటువంటి టాపిక్గా ఉంది. మనం ఈ వీడియోస్లో నేను కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ మీద డిస్కస్ చేస్తాను. రాజవంశాలు, వారి కాలంలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు, సాంస్కృతిక పరిణామాలు, ఇవన్నీ కూడా మనము క్లియర్గా లైన్ బై లైన్ అయితే డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మనకి తెలంగాణ చరిత్రకు సంబంధించి ఉన్నటువంటి కొన్ని ప్రామాణిక గ్రంథాలు, తెలుగు అకాడమీ లాంటి వాటి నుంచి కొంత అమూల్యమైనటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు ఇక్కడ ఈ వీడియోస్లో నేను అందిస్తాను. సో మొత్తం మీద మీకు ఓవరాల్ ఒక ఐడియా అయితే వస్తుంది. ఒకసారిగా మనము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి వీడియోను. ఒకసారి చూస్తే మనము ఫస్ట్ మనకి తెలంగాణ రాష్ట్రం అనేది ఎప్పుడు ఏర్పడిందండి? 2014 జూన్ 2న మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది క్లారిటీ మీకు తెలిసింది, ఇది అందరికీ మీకు ఐడియా ఉంది కదా. సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగి జూన్ 2న ఇది ఏర్పడింది తెలంగాణ. అయితే ఒకసారి మీరు గమనిస్తే మన తెలంగాణ రాష్ట్రం ఉంది కదా, ఈ తెలంగాణ ప్రాంతం ఇది తెలుగు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతము. మీకు ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఇవాళ ఆంధ్రప్రదేశ్. ఈ రెండు ప్రాంతాలు అనేవి మీరు గమనించండి, రెండు ప్రాంతాలు చాలా రోజుల వరకు కలిసి ఉన్నాయండి. అంటే శాతవాహనుల కాలంలో ఈ రెండు ప్రాంతాలు కలిసే ఉన్నాయి. మీకు ముఖ్యమైన అంటే పెద్ద మేజర్ డైనాసిటీస్ చూస్తే కాకతీయుల కాలంలో ఈ రెండు ప్రాంతాలు కలిసే ఉన్నాయి. కుతుబ్ షాహీల కాలంలో ఈ రెండు ప్రాంతాలు కలిసే ఉన్నాయి. అసఫ్ జాహీల కాలంలో మాత్రము ఈ ప్రాంతాలలో మీకు అంటే ఈ అసఫ్ జాహీల కాలంలో కూడా ఈ ప్రాంతాలు కలిసి ఉన్నప్పటికీ కొంతకాలం తర్వాత నిజాం అలీ ఖాన్ ఆ పీరియడ్లో మాత్రము ఈ ఆంధ్ర ప్రాంతం అనేది మనకు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది అంటే బ్రిటిషర్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది టోటల్గా. అది మద్రాసులో భాగంగా మారిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని మద్రాసు రాష్ట్రంలో భాగంగా చేసిండు. తర్వాత మనకి మద్రాసు నుండి 1953లో మళ్ళీ ఆంధ్ర ప్రాంతాన్ని సపరేట్ చేసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేసిండ్రు. ఇదేమో ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంగా మిగిలింది. 1956లో మళ్ళీ ఈ రెండు ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి మీరు, ఎందుకు మూమెంట్ ఎందుకు వచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఏంటిది ఒకసారి నేను బ్రీఫ్గా చెప్తాను మీకు. 1956లో ఇటు హైదరాబాద్ రాష్ట్రము, అక్కడ కర్నూలు రాజధానిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయండి, ఏపీగా ఏర్పడ్డాయి. తర్వాత ఏమైంది, ఈ ఈ ఏర్పాటు వెనుక ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఉంటుంది. దాన్నే మనం పెద్ద మనుషుల ఒప్పందం అంటాం, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటాం. మీరు ఇక్కడ చూడొచ్చు, శాతవాహనులను హెడ్డింగ్ పెట్టి నేను ఎటో వెళ్ళినా కాదు, ఎందుకంటే మీకు ఆ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి ఫస్ట్ నేను ఏం జరిగింది అనేది. సో చెప్పిన కదా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కానీ ఏమైందంటే ఆ ఒప్పందంలో ఏవైతే వీళ్ళు మాట్లాడుకున్నారో పెద్ద మనుషుల ఒప్పందంలో అవి ఇంప్లిమెంట్ చేయలేదు. దానివల్ల తెలంగాణకి అన్యాయం జరిగిందని చెప్పి ఈ ప్రాంతంలో మాకు సపరేట్ స్టేట్ కావాలని చెప్పి ఉద్యమం జరిగింది. 1969లో ఒక మేజర్ తిరుగుబాటు అంటే ఉద్యమం చూడొచ్చు. అది సక్సెస్ కాలేదు, అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి. తర్వాత మనకి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైన తర్వాత మళ్ళీ ఉద్యమం ఊపందుకొని మొత్తం మీద మనకి తెలంగాణ అనేది సపరేట్ అయిపోయి ఏర్పడింది. ఇది బ్యాక్గ్రౌండ్ అండి. అంటే ఒకప్పుడు ఈ రెండు ప్రాంతాలు మనకు శాతవాహనుల పీరియడ్లో కలిసే ఉన్నాయి, కాకతీయుల కాలంలో కలిసే ఉన్నాయి, కుతుబ్ షాహీల కాలంలో కలిసే పరిపాలించబడ్డాయి. అసఫ్ జాహీల కాలంలో కూడా చాలా రోజుల వరకు ఈ ప్రాంతాలు ఒక్కటిగానే ఉండి తర్వాతి కాలంలో జరిగిన కొన్ని పరిణామాల వెనుక ఆ ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా బ్రిటిషర్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. తర్వాత 1956లో మళ్ళీ కలిసినాం, 2014లో మళ్ళీ విడిపోయాం. ఇది స్థూలంగా చెప్పాలంటే ఈ రెండు ప్రాంతాల యొక్క నేపథ్యం, పొలిటికల్ నేపథ్యం. ఇక మనకి తెలంగాణ ప్రాంతాన్ని పాలించినటువంటి ముఖ్యమైన రాజవంశాలు చూస్తే మొట్టమొదటి రాజవంశంగా మనం ఎవరిని పేర్కొంటామండి? శాతవాహనులను పేర్కొంటాం. ఫస్ట్ అంటే మీకు ఈ దక్కన్ ప్రాంతాన్ని పాలించిన తొలి రాజవంశం, తెలంగాణను పాలించిన తొలి రాజవంశంగా మనం శాతవాహనులను పేర్కొనవచ్చు. మరి శాతవాహనుల గురించి తెలుసుకోవాలంటే వాళ్ళకి నేపథ్యం ఉంది, చాలా ఆధారాలు కూడా మనకి లభించినాయి. దాంట్లో మనకి కొన్ని పురావస్తు ఆధారాలు లభించినాయి. పురావస్తు ఆధారాలు అంటే ఏంటి? ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అంటాం కదా.
అంటే కొన్ని శాసనాలు కానివ్వండి, నాణాలు కానివ్వండి, కట్టడాలు కానివ్వండి, ముఖ్యంగా చైత్యాలు, స్తూపాలు వీళ్ళ కాలంలో బౌద్ధానికి సంబంధించి మనం ఎక్కువ చూడొచ్చు. టెంపుల్స్ అంటూ ఏం లేవు కానీ ఇలాంటివి చూడొచ్చు. అదేవిధంగా లిటరరీ సోర్సెస్ అంటే సాహిత్య ఆధారాలు కూడా మనకి ఉన్నాయి. శాతవాహనుల గురించి తెలుసుకోవాలంటే సాహిత్య ఆధారాలు కూడా మనకి లభిస్తున్నాయి. ముఖ్యంగా మత్స్య పురాణం వీళ్ళ యొక్క వంశవృక్షం గురించి మనకు వివరణ ఇస్తుంది. 30 మంది రాజులు పరిపాలించారు అని చెప్తుంది మత్స్య పురాణం. దాదాపు 450 సంవత్సరాలు అని చెప్తుంది. సో ఇట్లా మనకు కొన్ని లిటరరీ ఎవిడెన్సెస్ కూడా వీళ్ళ గురించి ఉన్నాయి. ఒకసారి మనము శాతవాహనులకు పూర్వయుగాన్ని కూడా మనము డిస్కస్ చేయాలి. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏమున్నాయంటే మనకి ప్రధానంగా ఇంతకీ మనకి ఈ తెలంగాణ అనే పదం మరి ఎవరి కాలం నుంచి ఈ పదం బాగా ఉపయోగిస్తున్నాం? ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి నాదైతే. ఎవరి కాలం నుంచి తెలంగాణ అనే పదం మనం ఎక్కువగా వాడుతున్నాం? అంటే ఇది జనబాహుల్యంలోకి వచ్చింది ఈ పదం. అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి ఢిల్లీ సుల్తాన్ల కాలం నుంచి ఈ తెలంగాణ అనే పదాన్ని వ్యవహారంలోకి తీసుకురావడం జరిగిందండి. త్రిలింగ అనే పదం కూడా ఉంది. త్రిలింగ నుంచి తెలంగాణ అనే పదం ఏర్పడింది అని కూడా కొంతమంది మనకు చెప్తున్నటువంటి వాదన కూడా అక్కడ ఉంది. కానీ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుపెట్టుకోండి. తెలంగాణ అనే పదం మాత్రం వ్యవహారంలోకి వచ్చింది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. ఢిల్లీ సుల్తాన్లు అంటే ఎవరు అనేది మళ్ళీ మీకు డౌట్ వస్తుందండి. ఇప్పుడు నార్త్ ఇండియాలో మనకి ఇది సౌత్ ఇండియా కదా. నార్త్ ఇండియాలో మనకి 1206 నుంచి 1526 వరకు 5 రాజవంశాలు పరిపాలిస్తాయి. వాళ్ళని మనము ఢిల్లీ సుల్తాన్లు అంటాం. ఆ కాలంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన కవి అమీర్ ఖుస్రో అని ఉంటాడండి. నేను శాతవాహనుల గురించి డిస్కస్ చేయడానికంటే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కొంత తెలంగాణ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా మీకు. ఈ అమీర్ ఖుస్రో అనే కవి తెలంగాణను పేర్కొన్నట్టు మనకు కొన్ని చారిత్రక ఆధారాలు అయితే లభిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మీరు ఇవి 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. అమీర్ ఖుస్రో చాలా ఇంపార్టెంట్ పోయెట్ అండి. ఇండియాలో మనకు సితార్ అనే వాయిద్యాన్ని కూడా కనుక్కోవడం జరిగింది. ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటాం అమీర్ ఖుస్రోను. రైట్. తర్వాత మనకు ఇంకా ఏం డిస్కస్ చేయాలి అంటే నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఆంధ్రుల ప్రస్తావన అనేది కొంచెం గమనించాలి. మనం ఆంధ్ర జాతి అంటే అందరండి. ఇప్పుడు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అందరిని కలిపి తెలుగు వాళ్ళని ఆంధ్రజాతి అన్నారు. అప్పుడు ఆంధ్రజాతి అని పిలిచిండ్రు మొత్తం అందరి కలిపి ఆంధ్రజాతి అంటే. అప్పుడు మీరు ఈ ఆంధ్ర అనే పదము మొట్టమొదటిసారిగా ఎక్కడ కనబడింది అనే ప్రశ్న మనకు అడుగుతున్నాడండి. ఆంధ్ర అనే పదము మొట్టమొదటిసారిగా మనకు ఎక్కడ కనబడింది అంటే ఋగ్వేదానికి అనుబంధంగా ఉన్నటువంటి ఐతరేయ బ్రాహ్మణంలో ఈ పదం మొట్టమొదటిసారిగా కనబడింది. ఇది చాలాసార్లు ప్రశ్న అడుగుతున్నాడండి. ఎక్కడ? ఋగ్వేదానికి అనుబంధంగా ఉన్నటువంటి ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర అనే పదం మనకు జాతివాచకంగా ఉపయోగించబడింది. ఆంధ్ర అనే పదము మొట్టమొదటిసారిగా జాతివాచకంగా ఉపయోగించబడింది. తర్వాత అది దేశవాచకంగా ఉపయోగించబడింది. తర్వాత అది భాషావాచకంగా కూడా ఆంధ్ర భాష అని కూడా అంటున్నాం. ఆంధ్ర భాష అంటే తెలుగు భాషనే. ఆంధ్రులు అంటే తెలుగు వాళ్ళని మీరు గమనించండి. సో ఇది ఈ పాయింట్ అర్థమైంది కదా. ఫస్ట్ టైం ఆంధ్ర అనే పదం మనకు ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది అనేది మీరు ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐతరేయ బ్రాహ్మణం మళ్ళీ అది ఏ కాలం నాటిది అని కనుక మీరు క్వశ్చన్ చేసుకుంటే ఐతరేయ బ్రాహ్మణం క్రీస్తుకు పూర్వం 1000 ప్రాంతంలో సంకలనం చేయబడింది అని మనకు చెప్తున్నారు. తర్వాత మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే నేను బౌద్ధ సాహిత్యంలో మనకు త్రిపీఠకాలని ఉంటాయండి. వినయ పీఠక, సుత్త పీఠక, అభిధమ్మ పీఠక అని పాలి భాషలో రాయబడ్డటువంటి గ్రంథాలు బౌద్ధానికి సంబంధించి. దాంట్లో ఈ త్రిపీఠకాలలో ఒకటి సుత్త పీఠక అని ఉంటుంది. అంటే బుద్ధుడి యొక్క బోధనలు అవన్నీ కూడా మనకు దీంట్లో కనిపిస్తాయి. ఈ సుత్త పీఠకలో ఉన్నటువంటి భాగాలలో ఒకటి అంగుత్తర నికాయ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఉంటుంది మనకి చాలాసార్లు. అంగుత్తర నికాయ అంటాము. దాంట్లో మధ్యమ నికాయ, అంగుత్తర నికాయ, దిగ్గ నికాయ అని ఇట్లా పార్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఈ అంగుత్తర నికాయలో ఏముందంటే మనకి నార్త్ ఇండియాలో అంటే ఉత్తర భారతదేశంలో ఆ రోజు ఏర్పడ్డటువంటి క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలో 16 గొప్ప రాజ్యాలు ఏర్పడతాయి. వీటిని మనము షోడశ మహాజనపదాలు అని పేర్కొంటాం. ఏమంటాం? షోడశ మహాజనపదాలు, 16 రాజ్యాలు ఏర్పడతాయి. దాంట్లో మీకు 15 రాజ్యాలు నార్త్ ఇండియాలో ఏర్పడితే ఒక్క రాజ్యం మాత్రం మీకు సౌత్ ఇండియాలో ఏర్పడుతుంది.
ఆ సౌత్ ఇండియాలో ఏర్పడ్డటువంటి రాజ్యము అష్మక రాజ్యం అన్నట్టు. దాంట్లో మీకు నిజామాబాదు, కరీంనగర్ ఈ ప్రాంతాలన్నీ ఈ ఏరియాస్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే మనకు ఈ 16 మహాజనపదాల ప్రస్తావన ఎక్కడ కనిపిస్తుంది అంటే అంగుత్తర నికాయలో కనిపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు కూడా వస్తుంది. సో అందులో ఈ సౌత్ ఇండియాలో ఏర్పడ్డ ఒక జనపదం అస్మక జనపదం అండి. దాని రాజధాని వచ్చేసి పోదన అంటారు. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అస్మక జనపదం అని ఏదైతే మనం పేర్కొంటున్నాం కదా, దాని రాజధాని వచ్చేసి పోదన అండి. పోదన అంటే ఇవాళ నిజామాబాద్ ఉంది కదా, బోధన అంటున్నాం. సో అప్పుడు పోదన అన్నాం. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, ఇది అడిగిండు మనకి. ఓకే, మీరు ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలి, 16 మహాజనపదాలు ఏర్పడ్డాయి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో. అందులో ఒకటి సౌత్ ఇండియాలో ఒకే ఒక జనపదం ఉంది, అది అస్మక జనపదం. దాని రాజధాని వచ్చేసి మనకి పోదన అని మీరు గుర్తుంచుకోండి. ఇకపోతే మనకి శాతవాహనుల గురించి కీలకమైన సమాచారం ఇందాక చెప్పిన కదా మీకు, పురావస్తు ఆధారాలు ఉన్నాయి, సాహిత్య ఆధారాలు ఉన్నాయని. పురావస్తు ఆధారాలలో ఏమొస్తాయండి మీకు, శాసనాలు వస్తాయి, నాణెములు వస్తాయి, తర్వాత కట్టడాలు వస్తాయి, ఇట్లాంటివి ఉంటాయి. శాసనాల గురించి అధ్యయనం చేసే విభాగాన్ని మనం ఎపిగ్రఫీ అంటాము. నాణాల గురించి అధ్యయనం చేసే విభాగాన్ని న్యూమిస్మాటిక్స్ అంటాము. సో అవి మనకు ఏ రాజవంశం చరిత్ర గురించి తెలుసుకోవడానికైనా కీలకమైన ఆధారాలు అవుతాయి. మీకు శాతవాహనుల గురించి తెలుసుకోవాలంటే ముఖ్యమైన శాసనాలు ఉన్నాయి కదా మనకి. నాసిక్ శాసనం ఉంది, గౌతమి బాలశ్రీ వేయించినటువంటిది. తర్వాత నానాఘాట్ శాసనం ఉంది, మనకి దేవి నాగానిక వేయించినటువంటిది. మేకదూని శాసనం ఉంది, 3 పులోమావి కాలం నాటిది. సో ఇట్లాంటి కొన్ని ముఖ్యమైన శాసనాలు వీళ్ళ యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. కాయిన్స్, వీళ్ళ కాలంలో వచ్చినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ప్రాంతాలలో మనకు వీళ్ళ నాణెములు దొరికినాయి. మీకు జోగల్తంబి ప్రాంతంలో కూడా శాతవాహనుల నాణాలు దొరికినాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్, రాజ్య విస్తరణ గురించి కూడా మనకు ఈ నాణాలు తెలియజేస్తాయి. ఇంకా లిటరరీ సోర్సెస్ అంటాం కదా, సాహిత్య ఆధారాలు అంటాం కదా, చరిత్రను తెలుసుకోవడానికి సాహిత్య ఆధారాలు కూడా ఉంటాయి. అంటే శాతవాహనుల గురించి తెలుసుకోవడానికి ఇందాక చెప్పిన కదా, మత్స్య పురాణంలో వీళ్ళ యొక్క రాజకీయ చరిత్ర మనం చూడొచ్చు. మెగస్తనిస్ అని ఒక గ్రీకు రాయబారి మనకి మౌర్యుల కాలంలో భారతదేశానికి రావడం జరిగిందండి. గ్రీకు రాయబారి మౌర్య చంద్రగుప్తుడి కాలంలో. అతను ఏం రాస్తాడంటే ఇండికా అనే ఒక పుస్తకం రాస్తాడు. ఈ మెగస్తనిస్ గ్రీకు భాషలో రాస్తాడు. ఆ ఇండికాలో ఆయన ఏం చెప్తాడంటే ఆంధ్రులకి 30 బలమైన కోటలు ఉన్నాయి అని చెప్తాడు. అంటే ఆంధ్రులు అంటే ఆ కాలంలో ఈ శాతవాహన రాజవంశమే, వీళ్ళకి చాలా గొప్ప కోటలు, దుర్గాలు ఉన్నాయి 30 అని మెగస్తనిస్ కూడా వీళ్ళ గురించి ప్రస్తావించిండు అని చరిత్రకారులు మనకు చెప్పడం అనేది జరిగింది. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుంచుకోండి. కంపల్సరీ మనకి క్వశ్చన్ అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇంకా తర్వాత మనకి పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అని ఒక అజ్ఞాత నావికుడు రాసిన పుస్తకం కూడా ఉంటుందండి. అది శాతవాహనుల యొక్క విదేశీ వ్యాపారం గురించి తెలియజేస్తుంది. ప్లీనీ అనే ఒక రోమన్ పండితుడు రాసిన న్యాచురల్ హిస్టరీ, అది కూడా శాతవాహనుల గురించి, వాళ్ళ యొక్క వ్యాపారం గురించి అలాంటి విషయాలు మనకి తెలియజేస్తుంది. సో అశోకుడి యొక్క 13వ శిలాశాసనములో కూడా మనకు ఈ ఆంధ్రుల ప్రస్తావన కనిపిస్తుంది. అది గుర్తుంచుకోండి, 13వ శిలాశాసనము అశోకుడు వేయించింది. దాంట్లో కూడా మనకు ఆంధ్రుల యొక్క ప్రస్తావన ప్రధానంగా మనం చూడొచ్చు. తర్వాత మనకి ఇంకొక విషయం ఏంటిదంటే, మీరు చూస్తే ఈ తెలంగాణలో ముఖ్యమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి కదా మనకి, శాతవాహనుల కాలం నాటి ముఖ్యమైన ప్లేసెస్. కోటిలింగాల అని ఉంటుందండి. ఇది వీళ్ళ యొక్క మొట్టమొదటి రాజధాని అని చెప్తున్నారు. కోటిలింగాల ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఉంది కోటిలింగాల. తర్వాత వాళ్ళు ప్రతిష్టానపురము, తర్వాత అంటే మహారాష్ట్ర పైఠాన్, తర్వాత అమరావతి వీళ్ళ యొక్క రాజధాని. ఈ 3 రాజధానులు ఉన్నాయని మనకి ప్రధానంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అది గుర్తుంచుకోండి, 3 క్యాపిటల్స్ వీళ్ళ గురించి. ఇక శాతవాహనుల కాలంలో వచ్చిన, ఇందాక నేను చెప్పిన కదా శాసనాలు, వీళ్ళ శాసనాలన్నీ ఎట్లుంటాయి అంటేనండి ప్రాకృత భాషలో ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మళ్ళీ లిపి అన్నప్పుడు బ్రాహ్మీ లిపిలో ఉంటాయి వీళ్ళ శాసనాలు మొత్తం కూడా. వేరే లాంగ్వేజ్ లేదండి, ప్రాకృత లాంగ్వేజే ఉంటుంది. వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ప్రాకృత భాషనే శాతవాహనులది, రైట్. వీళ్ళ లిపి వీళ్ళ కాలం నాడు బ్రాహ్మీ లిపి అనేది మనకు ప్రధానంగా ఉంటుంది. దాదాపు మనకు ఒక 24 శాసనాలు వీరి కాలం నాటి మనకి దొరికినట్టు మనకి తెలుగు అకాడమీ బుక్లో కూడా ప్రధానంగా ప్రస్తావించబడింది అండి.
ఇకపోతే మనకి ఇందాక చెప్పిన నేను దేవి నాగానిక వేయించిన నానాఘాట్ శాసనము, గౌతమి బాలశ్రీ వేయించినటువంటి శాసనం ఇలాంటివి ఉన్నాయి కదా. ఈ నానాఘాట్ శాసనం ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఒక అలంకార శాసనం అండి. దీంట్లో మొట్టమొదటి శాతవాహన రాజుల యొక్క ప్రతిమలు చెక్కబడ్డాయి. ఒక శాసనంలో ప్రతిమలు చెక్కబడము, రాజుల ప్రతిమలు చెక్కబడడం అనేది ప్రధానంగా ఈ శాసనంలో మీరు గమనించండి. తర్వాత మీకు నాసిక్ శాసనం ఏంటంటే గౌతమి బాలశ్రీ ఆమె యొక్క కుమారుడైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను ప్రధానంగా దాంట్లో ప్రస్తావిస్తుంది. ఆ శాసనమేమో ఆమె తన మనువడి కాలం వాసిష్ఠపుత్ర పులోమావి కాలంలో 19వ పాలనా సంవత్సరంలో దాన్ని వేయించడం అనేది జరిగింది. ఇంకా మనకు ఒడిస్సా ప్రాంతాన్ని పాలించినటువంటి ఆ కాలంలో కళింగ రాజు కారవేలుడు ఒక హతిగుంప శాసనం వేయిస్తారండి. ఆయన సమకాలీనటువంటి మొదటి శాతకర్ణి గురించిన సమాచారం కూడా మనకు ఆ హతిగుంప శాసనం ద్వారా తెలియస్తుంది. ముఖ్యంగా వీళ్ళ యొక్క చతురంగ బలాల గురించి ఆ శాసనంలో ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఇకపోతే వీళ్ళ కాలంలో ఉన్నటువంటి ఇంకా మరీ ముఖ్యమైనటువంటి ఆధారాలు మనకు వివిధ ప్రాంతాలలో లభించడం అనేది జరిగిందండి. ముఖ్యంగా మీకు జోగల్తంబి అని చెప్పిన కదా, అది ఎక్కడ అంటే మీకు నాసిక్ దగ్గర ఉంటుంది మహారాష్ట్రలో. అక్కడ ఏం జరిగింది అంటే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి నహపానుడు అని క్షాత్రప రాజు ఉంటాడన్నట్టు, క్షహరాట వంశం వాళ్ళది. ఆయన మీద దాడి చేసి ఆయనను ఓడించడం జరిగింది. ఆయనను ఓడించి ఆయన వెండి నాణాలు ఉంటాయి కదా, దాదాపు ఒక 9,270 కాయిన్స్ ఉంటే అవన్నిటినీ కూడా గౌతమిపుత్ర శాతకర్ణి మళ్ళీ పునర్ముద్రింపజేసిండు. ఆ నాణాలన్నీ కూడా మనకి అక్కడ దొరకడం వల్ల ఈ గౌతమిపుత్ర శాతకర్ణి చాలా గొప్ప వీరుడు, చాలా అంటే నహపానుని ఓడించాడు అని మనకు దాని ద్వారా నిర్ధారించడం అనేది జరిగింది. ఇంకా రెండోది ఏంటంటే మనకు అప్పుడు రోమ్ సామ్రాజ్యానికి ఈ శాతవాహనుల కాలంలో విస్తృతమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా చాలా చోట్ల మనకు ఆ రోమన్ కాయిన్స్ కూడా ఇక్కడ దొరకడం వల్ల వీళ్ళ కాలంలో విదేశీ వ్యాపారం పెద్ద మొత్తంలో జరిగింది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ కనుక మనం గమనిస్తే ఇక్కడ కొండాపూర్ అని ఒక ప్లేస్ ఉంటుందండి. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఉంది కొండాపూరు. ఇక్కడ వీళ్ళ యొక్క మింట్ అంటే ఒక టంకశాల అంటే కాయిన్స్ని ముద్రించే ప్లేస్ అని కూడా మనకు చరిత్రకారులు చెప్తున్నారు. ఒక ముఖ్యమైన పట్టణంగా ఉంది అప్పుడు కొండాపూర్ అనేది. మీకు అది గమనిస్తే మెగస్తనీస్ పేర్కొన్నటువంటి ఆంధ్రుల 30 కోటల్లో ఈ కొండాపూర్ కూడా ఒకటి అని చెప్తున్నారు. రోమన్ సామ్రాజ్యంతో జరిగే వాణిజ్యానికి దక్షిణ ప్రాంతంలో ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఈ కొండాపూర్ ఉంది అని కూడా చెప్తున్నారు. ఇక్కడ మనకు టైబీరియస్ రాజు అంటే రోమన్ రాజులు టైబీరియస్ కైజర్ చిహ్నం ఉన్న ఒక రోమన్ సెప్టర్స్తో చేసినటువంటి ఒక కంఠహారం కూడా మనకి లభించిందండి. శాతవాహనులకు చెందిన సుమారు దాదాపు ఒక 4,000 నాణాలు మనకు ఈ కొండాపూర్లో దొరకడం అనేది కూడా జరిగింది. అందుకే దీన్ని టంకశాల మింట్ అని కూడా పేర్కొంటున్నారు. తర్వాత కోటిలింగాల అనేది ఇంకొక ప్లేస్ అండి. వీళ్ళ చరిత్ర గురించి మనకి వివరిస్తుంది కోటిలింగాల. వీళ్ళ మొట్టమొదటి రాజధాని కూడా ఇదే అని రీసెంట్గా నిర్ధారించడం జరిగింది. ఇప్పుడైతే మీకు జగిత్యాల జిల్లాలో ఉంది. ఒకప్పుడు ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేది. ఇక్కడ మీకు మొట్టమొదటి తొలి శాతవాహనుల నాణాలు, శాతవాహనుల పూర్వపు రాజుల కాయిన్స్ మీకు ఇక్కడ దొరుకుతున్నాయి. ఈ పాయింట్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. శాతవాహనుల కంటే ముందు కూడా ఒకరిద్దరు రాజుల పేర్లు మనకు కనిపిస్తున్నాయి అక్కడ. వాళ్ళ కాయిన్స్ కూడా మీకు ఈ కోటిలింగాలలో లభ్యం కావడం అనేది జరిగింది అనేది మీరు గమనించండి. ఇక శాతవాహనుల సామ్రాజ్యానికి ఇది మొట్టమొదటి రాజధాని అని కూడా రీసెంట్గా చరిత్రకారులు మనకు నిర్ధారించడం అనేది జరిగింది. ఇక్కడికి దగ్గరగా ఇంకొక ప్లేస్ ఉంటుందండి, మునులగుట్ట అని ఉంటుంది. ఈ కోటిలింగాలకు దగ్గరనే ఉంటుంది. అక్కడ కొన్ని జైనులకు సంబంధించినటువంటి చారిత్రక నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. సో అక్కడ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మునులగుట్ట దగ్గర కూడా కొన్ని కాయిన్స్, జైనులకు సంబంధించినటువంటి ఆధారాలు, జైన క్షేత్రంగా ఉంది మునులగుట్ట. డెఫినెట్గా క్వశ్చన్ వస్తుందండి ఇక్కడ, ఇలాంటివి చూసుకోండి మీరు. ఇక పెద్ద బంకూరు అని మనకు ఇంకొకటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో ఉందండి పెద్ద బంకూరు. అక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే దగ్గర మనకి 22 చేద బావులు ఉన్నటువంటి ఇటుకతో కట్టినటువంటి, అవి కూడా ఇటుకతో కట్టిన 22 చేద బావులు మీకు ఈ పెద్ద బంకూరులో ప్రధానంగా మనము చూడొచ్చు. సో ఇలాంటి ప్లేసెస్ అక్కడ ఏం దొరుకుతున్నాయి అవైతే మీరు కంపల్సరీ ఫోకస్ చేయండి. ఇక్కడ రోమన్ చక్రవర్తులైన అగస్టస్, సీజరు, టైబీరియస్ల నాణాలు కూడా మీకు ఈ పెద్ద బంకూరులో దొరికినాయి.
ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఏందంటేనండి, ఈ శాతవాహనులకు సంబంధించి ధూళికట్ట అనే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ మీకు పెద్దపల్లి జిల్లాలో ఉందండి. ఇది ప్రీవియస్ క్వెషన్ కూడా మనకి. ధూళికట్ట చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. పెద్దపల్లి ప్రజెంట్ అయితే పెద్దపల్లి డిస్టిక్లో ఉంది మనకి. హుసేమియా వాగు ఒడ్డున ఉంటుందండి ఇది. ఇక్కడ ఒక బౌద్ధ స్తూపం బయలుపడ్డది. దీన్ని వివి కృష్ణశాస్త్రి అని అతను వెలుగులోకి తీసుకొచ్చిండు. ఈ పేర్లు గుర్తుంచుకోండి మీరు. వివి కృష్ణశాస్త్రి ఈ ధూళికట్ట బౌద్ధ స్తూపాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ స్తూపం చుట్టూ గల రాతి పలకాల మీద మనకి కొన్ని బ్రాహ్మీ లిపిలో ఉన్న శాసనాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ధూళికట్ట అంటే మట్టి కోట అండి. మట్టి కోట, ధూళికోట అనేది బహుశా ధూళికట్టగా ఉచ్చరించబడుతున్నది అని కూడా మనకు చెప్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక బౌద్ధ స్తూపం ప్రధానంగా మీకు ఇక్కడ కనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేస్ అండి ఇది. తర్వాత మీకు సాహిత్య ఆధారాలు కొన్ని చూద్దాం. అంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ డిస్కస్ చేసినాం కదా, మరి సాహిత్య ఆధారాలు ఏమున్నాయి? ఇందాక చెప్పిన మీకు మెగస్తనీస్, ఇండికాలో కూడా వీళ్ళ గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది అని కూడా చెప్పిన. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే, సాహిత్య ఆధారాలు మనము డిస్కస్ చేసేటప్పుడు మీరు గమనించండి, 30 మంది రాజులు వీళ్ళ కాలంలో పరిపాలించారు అని మనకి మత్స్య పురాణంలో ప్రధానంగా కనిపిస్తుందండి. తర్వాత మనకి రోమన్ చరిత్రకారుడు ప్లీనీ అని చెప్పిన కదా, అతను ఏం చెప్పిండు అంటే, అతని పుస్తకము న్యాచురల్ హిస్టరీ అండి. ఆ న్యాచురల్ హిస్టరీలో కూడా ఈ శాతవాహనుల గురించిన కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మనం చూడొచ్చు. మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో ఆంధ్రుల గురించి పేర్కొన్నాడు. అది క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దం నాడు మౌర్యుల ఆస్థానానికి వస్తాడు అతను. ఆయన కూడా కొన్ని అంశాలు అందిస్తాడు. ఇందాక చెప్పిన కదా, క్రీస్తు శకం 80 ప్రాంతంలో ఒక అజ్ఞాత నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ కానివ్వండి, ఈజిప్షియన్ గ్రీక్ అయిన టాలమీ క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జాగ్రఫీ అని ఒక పుస్తకం రాస్తాడు. దాంట్లో కూడా శాతవాహన రాజ్యంలోని వాణిజ్య పట్టణాలు, ఓడరేవుల గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. సో ఇది మనకు శాతవాహనులకు సంబంధించి కొన్ని పురావస్తు ఆధారాలు ఎక్కడెక్కడ లభించినాయి, తర్వాత సాహిత్య ఆధారాలలో ఎక్కడెక్కడ వాళ్ళ ప్రస్తావన ఉంది అనేది చాలా కీలకమైన సమాచారం నేను మీకు చెప్పిన. తర్వాత వీళ్ళ యొక్క జన్మభూమి గురించి కూడా ఒక్క అభిప్రాయం లేదండి. వీళ్ళు ఎక్కడ ఫస్ట్ మొదలయ్యారు, వీళ్ళ బర్త్ ప్లేస్ ఎక్కడ అనే దాని మీద డిఫరెంట్ వర్షన్స్ మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా వీళ్ళు తొలి నివాసం ఆంధ్ర అని ఎవరంటారంటే, ఆర్జీ భండార్కర్ ఏమంటాడంటే, వీళ్ళు మొట్టమొదట ఆంధ్రలో ఆవిర్భవించారు అంటాడు. ఆర్జీ భండార్కర్ కానివ్వండి, విఏ స్మిత్ కానివ్వండి, బార్నెట్ కానివ్వండి, రాప్సన్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఏమంటారంటే, వీళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారు, అక్కడే స్టార్ట్ అయ్యారు వీళ్ళు అనేది వీళ్ళు చెప్తున్నారు. అంటే కృష్ణ గోదావరి నదుల మధ్య భాగమే శాతవాహనుల మొదటి స్థావరము అని వీళ్ళ యొక్క వర్షన్ అండి. తర్వాత మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు గమనించండి, వీళ్ళు మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యారు అని కొంతమంది చెప్తున్నారు. ఎక్కడ అంటే మనకి ఫస్ట్ వీళ్ళ యొక్క శాసనాలు ఉన్నాయి కదా, నానేఘాట్ కానివ్వండి, నాసిక్ శాసనాలు, ఇవన్నీ కూడా మహారాష్ట్రలో దొరికినాయి కాబట్టి వాటికి దగ్గరలోనే వాళ్ళ రాజధాని కూడా ఉంది కాబట్టి అదే వాళ్ళ జన్మస్థలం అని ఎవరు చెప్తున్నారంటే, పిటి శ్రీనివాస్ అయ్యంగారు. అంటే అక్కడ మీకు పైఠాన్ అని ఉంటుంది ఆ ప్లేస్ మహారాష్ట్రలో, అది వాళ్ళ ఫస్ట్ క్యాపిటల్ అని ఈయన చెప్తాడు. ఎవరు? పిటి శ్రీనివాస్ అయ్యంగారు. ఈ పేర్లు నేను ఏమైతే చెప్తున్నానో అవి నోట్ చేసుకోండి. పిటి శ్రీనివాస్ అయ్యంగారు ఏమంటున్నాడు, వీళ్ళ ఫస్ట్ క్యాపిటల్ పైఠాన్ అని చెప్తున్నాడు. కె గోపాలాచారి కానివ్వండి, డిసి సర్కార్ కానివ్వండి, వీళ్ళంతా మహారాష్ట్రలో వీళ్ళ జన్మస్థలం ఉంది, అక్కడే వీళ్ళ జన్మభూమి మహారాష్ట్ర అని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ప్రధానంగా ఏం ఆధారాలు చూపిస్తున్నారు? వాళ్ళ శాసనాలు నానేఘాటు నాసిక్లో ఉన్నాయి. కళింగరాజు కారవేలుడు తన హతిగుంప శాసనంలో శాతకర్ణి రాజ్యం మీద దాడికి పంపినట్లు పేర్కొనడము, ఇవన్నీ కూడా వాళ్ళ ఎవిడెన్సెస్గా మనకి చూపిస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనకు విదర్భవాదం. అంటే ఇప్పుడు వివి మిరాసి అనే చరిత్రకారుడు ఏమంటున్నాడు మీరు గమనించండి. శాతవాహనులు విదర్భ కేంద్రంగా ఆవిర్భవించారు అని వివి మిరాసి యొక్క ఒపీనియన్ అండి. ఎందుకు అంటే ఆయన చెప్పింది, నాసిక్ దగ్గర గల శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి తనను బెనకట స్వామి అని వర్ణించుకున్నాడు. బెనా నది మీద గల కటకము అనేది శాతకర్ణి రాజధాని కావచ్చు. ఈ బెనా నది అనేది వైన్గంగా నదికి ఉపనది అయిన కన్హంతో ముడిపెట్టి ఈ మిరాసి ఏమంటాడంటే, విదర్భ అనేది శాతవాహనుల మొదటి జన్మస్థలం అని వాదిస్తున్నాడు. ఇక్కడ మీరు ఎందుకు ఇవి గుర్తుంచుకోవాలంటే, ఎవరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళన్నారు, ఎవరు మహారాష్ట్రకు చెందిన వాళ్ళని ఎవరు అభిప్రాయపడ్డారు అనే దాని మీద వస్తుంది.
ఆ తర్వాత ఇంకొక వాదం ఉంది. ఏంటంటే కర్ణాటక వాదం ఉంది. మళ్ళీ ఇక్కడ కర్ణాటక వాదంలో విఎస్ సుక్తాంకర్ పేరు మనం తీసుకోవాలి. విఎస్ సుక్తాంకర్ ఏమంటాడంటే వీళ్ళ జన్మస్థలము కర్ణాటకలోని బళ్ళారి అని తను చెప్తున్నాడు. సో ఇట్లా మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని అయితే మనకి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మీరు గమనించండి. మరి ఇంతకీ తెలంగాణలో వీళ్ళు స్టార్ట్ అయ్యారు, ప్రారంభమయ్యారు అని ఎవరు చెప్పింది అనేది కూడా మనం ప్రధానంగా గమనించాలండి. ఇది ముఖ్యమైనటువంటి వాదము. తెలంగాణలో వీళ్ళు ఆవిర్భవించారు అని చెప్పి మనకు డి రాజారెడ్డి, తర్వాత అజయ్ మిత్ర శాస్త్రి, ఠాకూర్ రాజారాం సింగ్, కృష్ణ శాస్త్రి వీళ్ళంతా కూడా ఏమంటారంటే శాతవాహనులు తెలంగాణలో ప్రారంభమయ్యారు. శాతవాహన రాజు ఈ సామ్రాజ్య స్థాపకుడు, వీరి పాలన కోటిలింగాల నుంచి మొదలైంది అని పివి పరబ్రహ్మ శాస్త్రి పేర్కొనడం అనేది జరిగింది. కానీ మనకు తెలుస్తున్న ఆధారాల ప్రకారము శ్రీముఖుడు దీంట్లో మొదటి రాజుగా మనం ప్రధానంగా గమనించవచ్చు. కానీ ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారము, ఎక్కువ మంది ఒపీనియన్ ప్రకారము మొదటి శాతవాహన రాజ్యం మాత్రం తెలంగాణలోనే ఏర్పడినట్లు చెప్పడము సమంజసం అని మనం గమనించవచ్చు. సో ఇది నేను మీకు పార్ట్ 1లో ఈ శాతవాహనుల గురించి ఇస్తున్నటువంటి సమాచారం. నెక్స్ట్ వీడియోలో మరికొంత సమాచారం మీకు అందజేస్తాను.